ఓం శాంతి. 1/5/2022. ఈరోజుటి అవ్యక్త మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. బేహద్దు వైరాగ్యము. నేను పరమాత్మ స్నేహిని. స్నేహ పుష్పాల వర్షాన్ని ఆస్వాదిస్తున్నాను. మేరా బాబా, ప్యారా బాబా. ఈ పాటను పాడుతున్నాను. ఆత్మనైన నేను శుభ ఆశా దీపమును పూర్తి కల్పములో నా తండ్రి మరియు నేను అద్భుతమైన మిలనాన్ని జరుపుకుంటున్నాము. నేను స్నేహ పుష్పమును. కోహినూరు వజ్రము కంటే అత్యంత విలువైన వాడిని. నేను బాబ్ దాదాతో అవ్యక్త మిలనాన్ని చేస్తున్నాను. బాబా సమానముగా తయారవుతున్నాను. నేను బేహద్దు వైరాగ్యుడను. సర్వదేహదారుల స్మృతులని, హద్దులను వదిలివేశాను. నేను ప్రియాతి ప్రియమైన సంతానమును. పాత ప్రపంచానికి అతీతంగా శివ్ బాబాకు ప్రియముగా ఉన్నాను. నేను ఒకే ఒక్క బాబాకు చెందిన వాడిని. నేను ఏక్ నామీని. నా మనస్సును, బుద్ధిని ఒక్క బాబాపై ఏకాగ్రము చేసి ఉన్నాను. నేను ఏకాంత ప్రియ ఆత్మను. ఏకరస స్థితిలో స్థితమై ఉన్నాను. సర్వ హద్దులను విస్మరించి ఒకే ఒక్క బాబా స్మృతిలో నేను లీనమై ఉన్నాను. నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. శివ్ బాబా, నేను ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నాను. నేను అత్యంత భాగ్యశాలి ఆత్మను. అనేక శ్రమల నుండి ముక్తముగా ఉన్నాను. నేను ఇష్టపూర్వకముగా పాత ప్రపంచముపై వైరాగ్యము కలిగి ఉన్నాను. ఒక్క బాబా ప్రేమలో లీనమై ఉన్నాను.
ప్రేమపూర్వకంగా చేసే నా తపస్సుకు భవిష్య శ్రేష్ఠ ఫలము లభించనున్నది. శివబాబా, నేను సర్వ హద్దులనే అంచులను వదిలివేశాను. నేను బేహద్దు వైరాగ్యుడను. నా దృష్టిని, వృత్తిని బేహద్దుగా అలవర్చుకున్నాను. శివబాబా, మీరు సూచించిన విధముగానే చూస్తాను, వింటాను, సర్వ కర్తవ్యాలను నిర్వర్తిస్తాను. అనవసరమైన విషయాలను తెలుసుకోను మరియు చూడను. నా దృష్టిని ఒక్క మీపై జోడించాను. నేను అఖండ తపస్విని. శివబాబా, నేను మీ కల్పకృతపు బిడ్డను. మీతో మిలనం చేసే అవకాశం లభించింది. నేను సంతోషంగా ఉన్నాను. నేను సర్వ హద్దు విషయాలను వదిలివేసి బేహద్దు వైరాగ్యములో స్థితమయ్యాను. ఆత్మనైన నేను నిరంతరము మీ సహయోగాన్ని పొందుతున్నాను. ధైర్యము ద్వారా సహయోగపు అధికారము అనుభవమవుతూ ఉంది. శివబాబా, నేను మీ పూర్తి సహయోగాన్ని అనుభవం చేస్తున్నాను కూడా. యథాశక్తితో కాక సర్వశక్తివంతునిగా అయ్యి మీ సహయోగాన్ని అనుభవం చేస్తున్నాను. నేను సర్వశక్తుల అధికారిని, అష్టశక్తిధారిని. ఆత్మనైన నేను ప్రతి కర్మలో సమయ ప్రమాణంగా నా ప్రతి శక్తిని కార్యములోనికి తీసుకొని వస్తాను. నేను అష్టభుజాలను కలిగి ఉన్నాను. శివబాబా, ఆత్మనైన నేను అష్టశక్తులను కార్యములోనికి తీసుకొని వస్తాను. నేను ఇష్టదేవిని. ఎవర్ రెడీ ఆత్మను. నాది నాది అనే సంకెళ్లను తెంచివేశాను. నేను నిశ్చింతగా నా లెక్కాచారాలను పూర్తి చేసుకుంటాను.
ఆత్మనైన నేను కోట్లల్లో విశేషమైన వాడిని. సదా ఆత్మీక నశతో సురక్షితముగా ఉంటాను. మాయావి నశ నుంచి దూరంగా ఉన్నాను. శివబాబా, నేను మిమ్మల్ని పొంది తెలివివంతునిగా అయ్యాను. మాయకు ఎప్పుడు మోసపోను బాబా. దుఃఖాన్ని నా దరికి ఆహ్వానించను. నేను ఆదిరత్నమును. మీరు తెలిపిన శ్రీమతాన్ని మొదట ప్రారంభించేవాడిని. నేను చేసి ఇతరులకు కూడా ఆదర్శముగా అవుతాను. శివబాబా, పరివర్తనలో మొదటి స్థానము నేను తీసుకుంటాను. నా ద్వారా ఇతరులకు కూడా పరివర్తన కావాలనే ప్రేరణను అందిస్తాను. శివబాబా, మొదట నేను మీ శ్రీమతాన్ని ప్రాక్టికల్లోనికి తీసుకొని వస్తాను. మాయకు వశం కావటంలో మొదట నేను ఉండను. తీవ్ర పురుషార్థము చేయటంలో మొదట నేను ఉంటాను. ప్రతి అడుగులో సఫలతను అనుభవం చేస్తాను బాబా. నా సఫలత నిర్ణయించబడే ఉంది. నేను మీ ప్రేమలో శ్రమను కూడా సహజముగా అనుభవం చేస్తున్నాను. శివబాబా, మీరు నాకు అనేక భుజాల సహితంగా సహయోగాన్ని ఇస్తున్నారు. నేను సదా పురుషార్థంలో ఎగురుతూ ఉంటాను. ఏ విషయమునకు భయపడను. నా దగ్గరకు వచ్చిన వారికి శాంతిని దానము చేస్తాను. ఎవ్వరూ నా నుండి ఖాళీ చేత్తో తిరిగి వెళ్ళరు. శాంతి ప్రకంపనాలను అనుభవం చేయిస్తాను.
ఆత్మనైన నేను బేహద్దు మధుబన్ నివాసిని. నా నిజస్థానము మధువన్ భూమియే. శివబాబా, మీ సేవార్థము నేను ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నానో నిజానికి నా స్వంత నివాసము మధుబన్ బేహద్దు ధామమే. నేను ఈశ్వరీయ సేవాధారిని. నేను సదా శుభభావనల శుభకామనల వైబ్రేషన్స్ ద్వారా అందరినీ పరివర్తన చేస్తున్నాను. నా మనసా సేవయే సర్వోన్నతమైన పరివర్తనను తీసుకొని వస్తున్నది. ఆత్మనైన నేను ఎట్టి పరిస్థితులలో కూడా నా శుభభావనను మానుకోను. అందరిపై శుభభావన శుభకామనను కలిగి ఉంటాను. బ్రాహ్మణుడనైన నా కర్తవ్యమే ఇది. శివబాబా, నేను సర్వాత్మలపై శుభభావనను ఉంచుకుంటూ శిక్షణను ఇస్తాను. వాచా ద్వారా పరివర్తన కాని వారిని కూడా శుభభావనలతో పరివర్తన చేస్తాను. శుభ సంకల్పాల దోసిలిని ఇస్తాను. రావణ సంప్రదాయస్తులను కూడా నేను శుభభావన శుభకామనల దోసిలితో పరివర్తన చేస్తాను. ఆత్మనైన నేను ప్రతి ఒక్కరికి మనసా సేవ వైబ్రేషన్స్ని అందిస్తాను. ఎవరి నుండి ఏ ఫిర్యాదును స్వీకరించను. ఎవరు ఎలా ఉన్నా స్వీకరించినా స్వీకరించకపోయినా నేను సర్వాత్మలకు శుభభావన వైబ్రేషన్స్ని అందిస్తాను. శివబాబా, మీరు నాకు ప్రతిరోజు బేహద్దు ఖజానాలను ఇస్తున్నారు.
నేను సర్వశక్తులను, ఖజానాలను పూర్తిగా తీసుకుంటున్నాను. అందరికీ ఇస్తున్నాను. నేను దాత బిడ్డను. అందరికీ శుభభావనల వైబ్రేషన్స్ని ఇస్తున్నాను. నేను దానము చేసే దేవతను. దాత బిడ్డనైన నేను ఇతరుల నుండి ఎప్పుడు ఆశించను. సర్వాత్మలకు శుభభావన దోసిలిని ఇస్తాను. శివబాబా, నేను ప్రతి కర్మ చేస్తూ ఆత్మీక స్థితిలో స్థితమవుతాను. సర్వాత్మలకు గౌరవాన్ని ఇస్తాను. నెమ్మది నెమ్మదిగా మాయకు వీడ్కోలు ఇస్తూ నేను నా దైవీ స్వరూపంలో స్థితమైపోయాను. నేను సర్వాత్మలకు మనస వైబ్రేషన్స్ని శక్తిశాలిగా వ్యాపింపచేస్తున్నాను. నేను ఎగిరే కళలో ఉన్నాను. పైకి ఎక్కుతున్నాను. నేను భాగ్యశాలి ఆత్మను. పూర్తి కల్పములోనే అత్యంత ఉన్నతమైన భాగ్యానికి నేను హక్కుదారుడను. దాతా బిడ్డనైన నేను ఇతరుల నుండి తీసుకోవటం కాక ఇవ్వడమే నేర్చుకున్నాను. శివబాబా, మీరు నాకు అడగక ముందే అన్నింటినీ సమకూర్చుతున్నారు. నేను ప్రాప్తి సంపన్నముగా ఉన్నాను. యథార్థముగా మీ స్మృతిలో స్థితమై నేను సర్వశక్తులతో సంపన్నముగా ఉన్నాను. అనేక పరిస్థితులనే శత్రువులు నన్నేమి కదిలించలేవు. నేను యథార్థమైన స్మృతి అనే శస్త్రధారిగా ఉన్నాను. శివబాబా, నేను ప్రతి కర్మలో మీ స్మృతితో ఉంటూ సఫలతను పొందుతున్నాను. ఆత్మనైన నేను ప్రతి కర్మను యోగము ఆధారంగానే చేస్తున్నాను. యోగయుక్తముగా ఉంటూ కర్మ చేస్తున్నాను. నేను
స్మృతి శస్త్రధారుడను. సమయానుసారంగా సర్వశక్తులను ఉపయోగించే యథార్థ యోగిని నేను. ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. సంకల్పాలు మరియు కర్మలను శ్రేష్టముగా ఉంచుకున్నాను.